వెల్కమ్ టు న్యూస్ అండ్ నేరేటివ్స్. నేను వాసవి సోమరాజ్. పదిహేడు సంవత్సరాల వయసులో ఒక మనిషి ఎంత బలంగా ఉంటాడు? ఈ ప్రశ్నకు మనం సాధారణంగా మార్కులతో సమాధానం చెప్తాం. 434 మార్కులు వస్తే అతను తెలివైన వాడు అంటాం. 440 వస్తే ఇంకా గొప్పవాడు అంటాం. కానీ అదే వయసులో ఒక మాట అతన్ని బ్రతకాలని అనిపించకుండా చేసేంత బలహీనుడుగా కూడా మనం అతన్ని చూస్తాం. ఇది విరుద్ధంగా అనిపిస్తుంది కదా! మార్కుల విషయంలో అతను పెద్దవాడే. కానీ అవమానం విషయంలో ఇంకా చిన్నవాడే. బహుశా ఈ సంఘటన మనకు గుర్తు చేస్తున్న మొదటి విషయం ఇదే. యవ్వనంలో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళలా కనిపిస్తారు. కానీ వారి మనసు ఇంకా నిర్మాణంలోనే ఉంటుంది. ఒక ఇంటి సిమెంట్ ఇంకా ఆరిపోక ముందే గోడపై బలంగా కొడితే పగుళ్లు పడినట్టే గుర్తింపు కోసం పోరాడుతున్న ఒక మనసుపై అవమానం పడితే దాని ప్రభావం మనం ఊహించిన దానికంటే లోతుగా ఉండొచ్చు. గద్వాల్లో ఇంటర్ చదువుతున్న తరుణ్ మరణం గురించి బయటకు వచ్చిన వివరాలు మనందరినీ కలిచివేస్తున్నాయి. ఒక విద్యార్థి తనకు జరిగిన అవమానాన్ని భరించలేక సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడనే సమాచారం ఉంది. ఆ నోట్లో ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి కానీ అవమానించకూడదు అని రాశాడని తెలుస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై అధికారిక విచారణ పూర్తి కాకముందే మనం తుది తీర్పులు ఇవ్వలేం. కానీ ఒక యువకుడి మనసు అవమానాన్ని ఎంత తీవ్రంగా అనుభవించగలదో అనే ప్రశ్న మాత్రం విచారణ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక్క తరుణ్ కథ కాదు, మనలో చాలా మందికి తెలిసిన కథ. మన జీవితంలో కొన్ని గాయాలు శారీరకంగా ఉండవు, అవి గుర్తింపుకు సంబంధించిన గాయాలు. చిన్నప్పుడు క్లాస్ ముందు అవమానించబడిన ఒక సంఘటనను కొందరు 30 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటారు. ఎందుకు? ఎందుకంటే మనిషికి కేవలం ఆహారం, భద్రత మాత్రమే అవసరం కాదు, గౌరవం కూడా అవసరం. నేను విలువైన వాడిననే భావన కూడా అవసరం. ముఖ్యంగా యవ్వనంలో ఆ అవసరం మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఆ వయసులో మనం ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఉంటాం. నేనెవరు అనే ప్రశ్న. అదే సమయంలో ఎవరో నువ్వంత గొప్పవాడివి కావు అని చెప్పినప్పుడు అది కేవలం విమర్శగా వినిపించదు, నీ విలువ తక్కువ అనే తీర్పుగా వినిపించే ప్రమాదం ఉంది. ఇక్కడ సమస్య ఒక వ్యక్తి కోపం కాదు. సమస్య మన విద్యా సంస్కృతిలో చాలా కాలంగా ఉన్న ఒక ఆలోచన విధానం కూడా కావచ్చు. మనం పిల్లలను ప్రోత్సహించడానికి కూడా పోలికనే వాడతాం. చూడు అతను ఎంత బాగా చదివాడు, చూడు ఆమె ఎంత కష్టపడుతోంది. మనకు ఇది ప్రేరణగా కనిపిస్తుంది. కానీ ప్రతి పోలిక వెనుక ఒక దాచిన సందేశం ఉంటుంది. నువ్వు ఇప్పుడున్నట్లుగా సరిపోవు. కొందరు పిల్లలు ఆ సందేశాన్ని తట్టుకుంటారు, కొందరు దానితో మరింత కష్టపడతారు, మరికొందరు మాత్రం తమ విలువ మొత్తాన్ని మార్కులతో కలిపేస్తారు. అప్పుడు ఓటమి అంటే ఒక ఫలితం కాదు, ఓటమి అంటే నేను ఓడిపోయిన మనిషిని అనే భావనగా మారిపోతుంది. అయితే మనం మరో ప్రశ్న కూడా అడగాలి. ఒక అవమానం ప్రాణం తీసుకునే స్థాయికి ఎలా చేరుకుంటుంది అని. ఎందుకంటే జీవితంలో అవమానాలు అనివార్యమే. సమాధానం బహుశా సంఘటనలో కాదు, ఒంటరితనంలో ఉంటుంది. ఒక మనిషి తీవ్ర బాధలో ఉన్నప్పుడు తన బాధను పంచుకునే ఒక సురక్షితమైన స్థలం ఉందా లేదా అన్నది చాలా కీలకం. చాలామంది యువకులు తమ బాధను బయటపెట్టరు. ఎందుకంటే వారు బలహీనులుగా కనిపించకూడదు అనుకుంటారు. ఇంట్లో చెప్పినా అర్థం చేసుకోరేమో అనుకుంటారు, స్నేహితులు నవ్వుతారేమో అనుకుంటారు. ఆ తర్వాత మనసులోని బాధ నిశ్శబ్దంగా పెరుగుతుంది. బయట ప్రపంచానికి సాధారణంగానే కనిపించే ఒక వ్యక్తి లోపల మాత్రం పూర్తిగా కుమిలిపోతూ ఉండొచ్చు. మన విద్యా వ్యవస్థ గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఒక ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? జ్ఞానం బోధించడమా, క్రమశిక్షణ నేర్పడమా, లేక ఒక యువ మనసు తన సామర్థ్యాన్ని గుర్తించడానికి సహాయం చేయడమా? బహుశా ఇవన్నీ అయి ఉండొచ్చు. కానీ వీటిలో చివరిది మర్చిపోతే మిగతావన్నీ కూడా అర్థం కోల్పోతాయి.
ఎందుకంటే విద్య అనేది కేవలం సమాచారం బదిలీ కాదు. అది వ్యక్తిత్వ నిర్మాణం. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎన్నో విషయాలు నేర్చుకోకపోయినా, విద్యార్థి తనను తాను ద్వేషించకుండా ఉండేలా చేయగలడు. ఒక చెడు అనుభవం మాత్రం విద్యను కాదు, జీవితాన్నే అసహ్యంగా కనిపించేలా చేయగలదు. అదే సమయంలో మనం ఉపాధ్యాయులను కూడా ఒక పెద్ద వ్యవస్థలో చూడాలి. భారీ తరగతులు, ఫలితాల ఒత్తిడి, ర్యాంకుల సంస్కృతి, నిరంతర పనిభారం ఇవన్నీ ఉపాధ్యాయుల ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతాయి. ఇది ఎవరిని సమర్థించడం కాదు. కానీ వ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక వ్యక్తిని మాత్రమే చూసి ఆగిపోతే అసలు పాఠం మిస్ అవుతాం. మనం పిల్లలను మార్కులతో కొలుస్తాం, కాలేజీలను ర్యాంకులతో కొలుస్తాం, ఉపాధ్యాయులను ఫలితాలతో కొలుస్తాం. ఆ తర్వాత సంబంధాల స్థానంలో పోలికలు, అభివృద్ధి స్థానంలో పోటీ, గౌరవ స్థానంలో అవమానం వస్తాయి. అప్పుడు ఈ వ్యవస్థలో ఎవరు గెలుస్తున్నారు అనే ప్రశ్న కంటే ఎవరు నిశ్శబ్దంగా విరిగిపోతున్నారు అనే ప్రశ్న ముఖ్యమవుతుంది. మరణం గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆత్మహత్య ఎప్పుడూ ఒక సమస్యకు పరిష్కారం కాదు. అది ఒక మనిషి తన బాధకు మరో మార్గం కనిపించకపోయిన క్షణం, ఆ క్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాధను చిన్న చూపు చూడకూడదు. అదే సమయంలో బాధ శాశ్వతం కాదని కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా యువతకు మనం నేర్పాల్సిన ఒక నైపుణ్యం ఉంది. అవమానం మన విలువను నిర్ణయించదు. ఇతరుల తీర్పులు మన జీవితానికి తుది నిర్వచనం కావు. కానీ ఈ విషయాన్ని పిల్లలు ఒంటరిగా నేర్చుకోలేరు. కుటుంబాలు, ఉపాధ్యాయులు, స్నేహితులు కలిసి ఒక సురక్షితమైన భావోద్వేగ వాతావరణాన్ని నిర్మించాలి. తరుణ్ కథ 5 సంవత్సరాల తర్వాత వార్తల్లో ఉండకపోవచ్చు. కానీ అతను మన ముందుంచిన ప్రశ్న మాత్రం ఇంకా ఉంటుంది. మనం పిల్లలకు విజయాన్ని నేర్పుతున్నామా? లేక తమను తాము విలువైన వారిగా చూడడం నేర్పుతున్నామా? ఎందుకంటే ఒక సమాజం తన పిల్లలకు మార్కులు ఇవ్వగలదు, ర్యాంకులు ఇవ్వగలదు, ప్రశంసలు ఇవ్వగలదు. కానీ ఒక విషయం మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి: అవమానపడకుండా విఫలమయ్యే హక్కు. ఎందుకంటే మనిషి విలువ అతని అత్యధిక మార్కుల్లో కాదు, అతను అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు కూడా తనకు తాను బ్రతికే హక్కు ఉందని నమ్మగలగడంలో ఉంది. బహుశా మనం ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిన అసలు ప్రశ్న ఇదే: మన పిల్లలు విజయవంతంగా పెరుగుతున్నారా, లేక కేవలం భయంతోనే జీవించి నేర్చుకుంటున్నారా అనేది. సో ప్రస్తుతం భారతీయ యువతకు ఎంతో అవసరమైన నిష్పాక్షిక విశ్లేషణ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు, యువతకు తప్పకుండా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.